స్నైపర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి బోన్ తన ఇంటి ముందున్న ఆయిల్ డ్రమ్ములను గన్తో కాల్చి పేల్చేశాడు. ఆ భారీ పేలుడు వల్ల వచ్చిన దట్టమైన పొగను అడ్డుగా పెట్టుకుని బోన్ వేగంగా కొండవైపు పరిగెత్తాడు. స్నైపర్ తన స్కోప్ని సరిచేసుకుని పొగ వెనుక వెతికేలోపే బోన్ సురక్షితంగా పెరడు దాటి బయటకు వచ్చాడు. కానీ అతని ముందు కొన్ని పదుల మీటర్ల ఖాళీ ప్రదేశం ఉంది. దానిని అతివేగంగా దాటకపోతే స్నైపర్ నేరుగా తలకే గురిపెడతాడు. అదృష్టవశాత్తు స్నైపర్ గురి తప్పడంతో బోన్ అడవిలోకి పారిపోగలిగాడు. తన ఉనికి బయటపడిందని గ్రహించిన స్నైపర్ వెంటనే తన ఆయుధాన్ని సర్దుకుని కొండ దిగిరావడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదే బోన్ వేసిన ప్లాన్. స్నైపర్ను కొండ కిందకు రప్పించడం ద్వారా అతనికి ఉన్న దూరపు గురిపోతుంది. దీనివల్ల ఇద్దరు దగ్గర నుండి పోరాడాల్సి వస్తుంది. అప్పుడు బోన్ చేతిలో ఉన్న డబుల్ బారెల్ షాట్గన్ కు తిరుగుండదు. అయితే స్నైపర్ ఎంతైనా స్నైపరే. అతను బయటకు వచ్చే ముందు స్కోప్తో పరిసరాలను నిశితంగా గమనించసాగాడు. శత్రువు తన ముందే గడ్డిలో దాక్కున్నాడని తెలిసినా బోన్ తొందరపడలేదు. దానికి బదులుగా అతను గాలిలోకి ఒక రౌండ్ కాల్చాడు. ఆ శబ్దానికి గడ్డిలో ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న స్నైపర్ ఆ పక్షుల అరుపులకు తన సహనాన్ని కోల్పోయాడు. వెంటనే తన బ్యాగ్ నుండి హ్యాండ్గన్ తీసి చివరి పోరాటానికి సిద్ధమయ్యాడు. కానీ అప్పటికే బోర్న్ తన స్థానాన్ని మార్చుకుని ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. వేటగాడు కాస్త వేటాడబడే వాడిగా మారిపోయాడు. శత్రువు ఎక్కడున్నాడో పసిగట్టిన బోర్న్ వేగంగా గడ్డిలోకి దూకి నేరుగా అతని భుజంపై కాల్చాడు. గాయపడినప్పటికీ ఆ స్నైపర్ పోరాడాలని ప్రయత్నించాడు. బోర్న్ తన గన్లోకి బుల్లెట్లు నింపుతున్న సమయంలో ఆ స్నైపర్ కింద పడిపోయిన తన హ్యాండ్గన్ కోసం పాకుతూ వెళ్లాడు. కానీ అతను బోర్న్ కంటే ఒక అడుగు వెనుకబడ్డాడు. అతను కాల్పులు జరిపేలోపే బోర్న్ మరోసారి కాల్చాడు. నిజానికి వీరిద్దరూ ఒకప్పుడు సిఐఏ ఏజెంట్లే. కానిపై అధికారుల రహస్యాలు తెలిసినందుకు బోర్న్ను చంపడానికి సిఐఏ ఈ స్నైపర్ను పంపింది. పాత స్నేహం గుర్తొచ్చి బోర్న్ అతడిని కాపాడాలని చూసినా విపరీతమైన రక్తస్రావం వల్ల ఆ స్నైపర్ చనిపోయాడు.